తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంలో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. నడ్డా షాలతో రాత్రి 7:30కు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంట్ ఉభయ సభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంట్లోనే ఉండిపోయారు. దీంతో రాత్రి 11:25కు చంద్రబాబు వారితో సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే చంద్రబాబు కన్నా 10 నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు షా నివాసం నుంచి వెళ్లిపోయారు. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వం భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తుందన్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు షా నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అంతకుముందు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రికల్లా ఇంటికి చేరుకొని పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు బీజేపీ కూడా పొత్తులో చేరే అవకాశం ఉందని, చంద్రబాబు పర్యటన అందుకే అని చర్చ జరుగుతోంది. పొత్తు కోసమే బీజేపీ నేతలతో చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై కూలంకషంగా చర్చించుకున్నారు. దీంతో ఈ భేటీలో పొత్తులపై ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం మరోసారి వీరు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం వీరు పార్టీల నుంచి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బహిరంగ సభలపై స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది.